హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు చికెన్ సూప్తో పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. సింపుల్గా అండ్ పక్కా కొలతలతో దీన్ని మనం ఎలా చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందు ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుంటే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ మీద కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీ వరకు వస్తాయన్నమాట. పీస్ అనేది చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా బాగా ఉడికిపోయింది. సో దీన్ని ఎలా చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం. తర్వాత 1 లీటర్ దాకా వాటర్ని వేసుకోవాలి. తర్వాత బాగా వాష్ చేసుకున్న 100 గ్రామ్స్ అంటే 1 కప్పు బోన్స్ ఉన్న చికెన్ పీసెస్ని తీసుకొని ఈ వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. దీన్ని సిమ్లో మాత్రమే ఒక 40 to 50 మినిట్స్ ఉడకనివ్వాలి. అప్పుడు మాత్రమే ఈ చికెన్ సూప్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత లవంగాలు, మిరియాలు, సాజీరా, బిర్యానీ ఆకు 2, దాల్చిన చెక్క, యాలుకలు వేసి బాగా కలుపుకోవాలి. సో నేను 1.5 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. దీనికి 1.5 గ్లాసుల వాటర్ సరిపోతుంది. సో దీనికి మనం వాటర్ బదులు మనం దీంట్లో చికెన్ సూప్ వేసుకుంటాము. సో దీన్ని బాగా వాష్ చేసేసుకొని దీంట్లో సాల్ట్ వేసేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. సో దీన్ని ఇప్పుడు ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఈ చికెన్ సూప్ని వేరే స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 40 మినిట్స్ ఉడకనిచ్చుకుందాము స్లో ఫ్లేమ్లో. సో అది అవుతూ ఉండగానే మనం కర్రీని స్టార్ట్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం దాల్చిన చెక్క అండ్ మిరియాలు, బిర్యానీ ఆకు, లవంగాలు అండ్ పువ్వు, బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, సో యాలుకలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత సాజీరా, గసగసాలు, టేస్టింగ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. సో తర్వాత అవి బాగా వేగిన తర్వాత పసుపు కొంచెం వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 500 గ్రామ్స్ చికెన్ని బాగా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. సో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఒక 40 to 50 మినిట్స్ అయ్యాక మన చికెన్ సూప్ అనేది రెడీ అయిపోయింది. సో మనం పోసిన వాటర్ అనేది హాఫ్ వరకు ఇంకిపోవాలి. సో అప్పుడు మనకు పర్ఫెక్ట్గా చికెన్ సూప్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. సో చల్లారిన తర్వాత బౌల్లోకి చికెన్ సూప్ని అండ్ చికెన్ పీసెస్ అండ్ మసాలా దినుసుల్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఈ పక్కన పెట్టుకున్న చికెన్ అండ్ మసాలా దినుసుల్ని మనం పడేయకుండా ఈ చికెన్ కర్రీ ఉంది కదా, ఉడుకుతున్న దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. సో మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ గరం మసాలా సో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసుకొని కలపాలి. సో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా, సో ఈ రైస్ని దీంట్లో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత బియ్యంలో వాటర్ పోయకుండా చికెన్ సూప్నే మనం ఎసర్లాగా పోసుకోవాలి. మనం 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ చికెన్ సూప్ సరిపోతుంది. ఈ సూప్ వల్ల మనకి పలావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడు చేసుకునేది కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. సో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అంటే మరి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని సిమ్లోనే పెట్టి చేయాలి. అప్పుడే కర్రీ అనేది బాగా ఉడికిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక విజిల్ వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక ప్రెషర్ అంతా పోయాక ప్రెషర్ కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసేసుకోవాలి. సో ఎమ్మి చికెన్ సూప్ పలావ్ రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సూప్ పలావ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఎమ్మీగా చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చికెన్ సూప్తో పలావ్ని ఎలా చేసుకోవాలి అని చెప్పి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.